దేవుని వాక్యంలో నుంచి దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం అందరం కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం అందరం కలిసి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రభు సహాయం కొరకే ప్రార్థనిస్తాం. ప్రియమైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నమ్మదైన మా రాజా, మీ ఘనమైన నామబడి స్తోత్రములు. మరోసారి దీనిమై మీ పాసానికి వస్తుంటున్నాం. ప్రభా నిచ్చిన మా తండ్రి, ప్రభు మీ వాక్యం మీదకి వస్తుంటున్నాం. మీ వాక్యములో జీవం ఉన్నది. ప్రభా తండ్రి, మమ్మను నూతన పరిచేటువంటి మీ వాక్యం బట్టి స్తుతిస్తుంటున్నాం. మీ దయలైన హస్తములకు మీ వాక్యములకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. లేదా జ్ఞాపం చేసుకున్నాము, కనికరించము ప్రభా. మీ వాక్యమైనటువంటి నీటి చేత ప్రభా మీరు మమ్మను పరిశుద్ధపరిచి ప్రతి విధమైన మాలిన్యం నుండి మేము పవిత్రపరచబడిన వారమై ప్రభా తండ్రి పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి మా ప్రభు యొక్క శరీరమును సమీపించడానికి కావాల్సిన కృపను దయచేవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఐక్యమ దాసుని ప్రభా, అపాతుడను ఎన్నికలేని వాడను దయతో జ్ఞాపం చేసుకున్నాము. శిలచాటును మరుగుపరచడం వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభా మా ప్రభుని చూచేటువంటి కన్నులను మీరు మాకు దయచేవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. దయలేని అసలు అప్పించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి మహింపరిచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో ఈ సంవత్సరము స్థానిక సంఘానికి ప్రభు ఇచ్చిన వాగ్దానముగా హెబ్రీ పత్రిక 10:35 వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ భాగంలో ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, సంవత్సరం ఈ కాలం అంతట్లో కూడా దేవుడు మన ముందు ఏమి ఉంచుతున్నాడు చెప్పండి? ఒక బహుమానాన్ని ఉంచుతున్నాడు. ఏదైనా ఒక టోర్నమెంట్ జరిగేటప్పుడు, ఏదైనా ఒక ఆటల పోటీలు జరిగేటప్పుడు మరి దాని కొరకైన బహుమానాన్ని వారు ముందుగా ప్రదర్శించడం అనేది ఒక ఆనవాయితీ. అలా ఎందుకు ప్రదర్శిస్తారు? ఆ బహుమానాన్ని చూచినప్పుడు వారి లోపట ఆశ కలుగుతుంది, పట్టుదల కలుగుతుంది. ఆ బహుమానం ఎట్లయినా పొందాలని ఎక్కువైనటువంటి శ్రమ, ఎక్కువైన ప్రాక్టీస్ చేయడానికి ఆ బహుమానం అనేది వాళ్ళు ఒక ప్రేరణ కలుగజేసేదిగా ఉంటుంది. అట్లనే మనం ఈ దినాల్లో కూడా కానీ నీ ఎదుట నా ఎదుట ప్రభు బహుమానం ఉంచుతున్నాడు. మనం సాధారణంగా జ్ఞాపం చేసుకున్న రీతిగా ప్రభు ఏది ఇచ్చినా అది గొప్పదే, కానీ అది పర్టికులర్గా ప్రభు గొప్ప బహుమానం ఇస్తున్నాడు. ఆయన ఇచ్చే అల్పమైందే గొప్పదైనప్పుడు అది గొప్పదైన బహుమానాన్ని ప్రభు ఇస్తున్నాడు. అదేదో సామాన్యమైంది కాదు. అది సరేలే పొందితే పొందుతాం, లేకపోతే లేదులే అనుకునేది కాదు. ఆ బహుమానం మన ఎదుట ప్రభు ఉంచుతున్నాడు. కాబట్టి నా యొక్క దృష్టి ఆ బహుమానం మీద ఉంచవలసిన వారు ఉన్నాం. మనకు కూడా ఆట ఎవరైతే పరుగు పందెంలో పాల్పొందే వాళ్ళు ఎట్లాగా ఆశ ఉంటుందో, మనకు కూడా ఎలాగైనా సరే నేను ఆ బహుమానాన్ని పొందాలన్న ఆశ, దాని కొరకైన శ్రమ, పట్టుదల మనం కలిగి ఉండవలసిన వారు ఉన్నాం. దాని కొరకే మనం క్లుప్తంగా జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. మొట్టమొదటి భాగము మనం ఏం చూస్తూ వచ్చినామంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దూతల కంటే శ్రేష్టమైన నామం కలిగి అంతకంటే శ్రేష్ఠుడై దూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడు. కాబట్టి ఆయన తన సహోదరుల వంటి వాడిగా అవడానికి ఇష్టపడ్డాడు. రక్తమాంసం ధరించుకొని వచ్చినాడు. ఎందుకోసం అంటే వారు నా తమ్ముడు, నా చెల్లెలు అని నీ విషయమే నా విషయమే చెప్పడానికి ఆయన తగ్గించుకొని ఆ స్థానం విడిచిపెట్టి మన స్థానంలోనికి ఆయన రాగలిగినాడు. అదే సమయంలో దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడతా వచ్చింది. దేవుడు మనకు ఒక వాగ్దానం చేసినాడు. ఏంటి ఆ వాగ్దానం? మీరు చెప్తే అప్పుడు మీకు గుర్తున్నట్లు. ఏం వాగ్దానం చెప్పండి? నా విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఏం వాగ్దానం ఇచ్చినాడు? నా విశ్రాంతిలో ప్రవేశిస్తారు. కాబట్టి ఆ విశ్రాంతిలో మనము ప్రవేశించాలా అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ విశ్రాంతిలో ప్రవేశించాలంటే ఏం చేయాలా? దేవుని వాక్యంలో రాయబడింది కదా, విశ్వసించిన వారితో కూడా ఏముండాలంటే చెప్పండి? కలిసి ఉండవలసిన వారు ఉన్నాం. కానీ కలిసి పనిచేయడం ద్వారా, కలిసి ప్రభుని సేవించడం ద్వారా దేవుని ప్రజలతో వారు బలహీనలు అవ్వచ్చు, వాళ్ళు ఆత్మీయ స్థితిగతులు హెచ్చు తగ్గులు ఉండవచ్చు, కానీ అయితే దేవుని ప్రజలతో కలిసి మనం పని చేయడం ద్వారా మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించడం కొరకే ప్రభు మనల్ని సిద్ధపరిచేటువంటి వాడు. దాని కొరకే దేవుని వాక్యం ఏం చూసాము? జాగ్రత్త కలిగి ఉండాలని, విశేష జాగ్రత్త కలిగి ఉండాలని, భయము కలిగి ఉండాలని మనకు జ్ఞాపం చేయబడతా ఉంది. ఆ యొక్క విశ్రాంతి విషయంలో, ఆ వాగ్దాన విషయంలో ఒక మాట కూడా మనం జ్ఞాపం చేసుకున్నాం. ఏం జ్ఞాపం చేసుకున్నాం? కొందరు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు అనేటువంటిది.
కాబట్టి ఆ కొందరిలో మనం ఉండాలనేటువంటి పట్టుదల ఎంతో ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి భాగము మనకేం చూపిస్తూ ఉందంటే, మనము దేవుని ప్రజలతో కలిసి ఆ నిత్యత్వంలో మన కొరకు వాగ్దానం చేయబడిన ఆ విశ్రాంతిలో ప్రవేశించుటే నీకు నాకు గురిగా ఉండవలసి ఉన్నది. అది మొదటి నియమం. ఎప్పుడైతే ఆ గురి కలిగి మనం దేవుని ప్రజలతో కలిసి ప్రభువుని సేవిస్తామో అప్పుడు ఆ గొప్ప బహుమానం పొందటానికి వీలవుతుంది. రెండోది మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? మనం ఎలాగ ఉండకూడదు చెప్పండి? పసి పిల్లలాగా ఉండకూడదు. ఎవరు ఏది చెబితే దానిని నమ్మి నష్టపోయేవారికి ఉండకూడదు. ఎలా ఉండాలి? మనం పెద్దవారిగా ఉండాలి, వివేచించగలిగిన వారిగా ఉండాలి. అలాంటి వివేచన రావాలంటే, పెద్దవారిగా ఉండాలంటే ఏం రాయబడింది? మనం ఏం చేయబడాలి చెప్పండి? నేర్పించబడాలా? నేర్చుకున్న దానిని ఏం చేయాలా? అభ్యాసము చేయడం ద్వారా, అనుభవము ద్వారా మనం పెద్దవారిగా చేయబడతాం. కానీ దేవుని పిల్లలంగా మనం తేటగా ఎరిగి ఉండాలి. ఏది దేని వాక్యానుసారంగా సరైనటువంటిది, ఏది సరైనది కాదని మనకు తెలియటం ద్వారా, తద్వారా మనము ఆ బహుమానం పొందడానికి మనకు వీలవుతుంది. అప్పుడే ఏదైనా ఒక సరైనటువంటి దాన్ని ఇది సరికాదని చెప్పినప్పుడు మనం అంగీకరించేవారుగా ఉండం. లేదంటే సరికాని దాన్ని ఇది సరైనది అని చెప్పినా కూడా మనం అంగీకరించేవారిగా ఉండం. దేన్ని బట్టి అలా ఉండగలుగుతాం? మనము అది మంచి దానిని మంచి అని నేర్పించబడ్డాం కాబట్టి ఆ మంచి దాన్ని ఒకవేళ ఎవరైనా చెడ్డ అంటే మనము ఒప్పుకోం. కారణం ఏంటంటే మనము పసిపిల్లలం కాదు. అయితే దేవుని వాక్యంలో కొరింథీ సంఘంలో విశ్వాసులు ఎట్లా, హెబ్రీ పత్రిక రాసినప్పుడు వాళ్ళ విశ్వాసులు ఎలా ఉన్నారంట? వయసును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు, ఇతరులకు నేర్పించవలసిన వారు, ఇది సరికాదు ఇలాగ ఉండాలి అని చెప్పవలసిన వారు. అయితే మీరే ఎలాగున్నారు చెప్పండి? పసి పిల్లల వాళ్ళే ఉన్నారు. ఈ మొత్తం రెండవ మా భాగం ఏంటంటే, మనం ఆ యొక్క బహుమానం పొందాలంటే పసి పిల్లలుగా ఉంటే ఆ బహుమానం పోగొట్టుకుంటాం. మనం ఏం చేయబడాలి? దేవుని ఇంటిలో మనం చక్కగా నేర్పించబడి నేర్చుకున్న దాన్ని అలవాటు చేసుకుని అభ్యాసం చేసుకుని దానిని అనుసరించి ఇతరులకు నేర్పించడానికి తగిన సామర్థ్యం కలిగిన వారుగా మనం సిద్ధపరచబడడం ద్వారానే ఆ గొప్ప బహుమానాన్ని పొందుతాం. అది రెండవదిగా మనం చూస్తూ వచ్చినాం. మూడవదిగా దేవుని యొక్క వాక్యంలో మనము మూడవ భాగము ఏ జ్ఞాపం చేసుకుంటా వచ్చినాం? సిద్ధపరచబడిన భూమి, సిద్ధపడనటువంటి భూమి. కాబట్టి పంట కాలంకి వచ్చేసరికి, ఆ రైతు ఆ పంట కోత కాలానికి వచ్చేసరికి ఈ సిద్ధపరచబడిన భూమి ఏం చేయబడింది చెప్పండి? అది వృధా చేయబడింది, ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. సిద్ధపరచబడిన భూమిలో ఏముంది చెప్పండి? పంట. ఏదైతే రైతు దాంట్లో వేసినాడో ఆ పంట తనకు చేతికి వచ్చింది. మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? సిద్ధపరచబడిన భూమిలాగా ఉండాలి. ఎట్లా సిద్ధపరచబడతాం? తరచుగా పడేటువంటి వర్షమును భూమి తాగిన రీతిగా మన హృదయములను దేని వాక్యం కొరకు విరిగిన హృదయంతో మంచి మనసుతో దేని వాక్యం మనం స్వీకరించేటువంటి వారుగా మరి ఒక పంట పండుగ కొరకై ఎన్ని ఏర్పాట్లు రైతు చేస్తాడు. దాని కొరకైన కంచె, దాని కొరకైన భద్రత, దాని కొరకైనటువంటి ఎరువులు, మందులు, మరి అనేక రకాలైన ప్రక్రియల ద్వారానే ఆ పంట ఆ కోరినటువంటి వ్యక్తికి కోరినటువంటి పంట వచ్చేది. అలానే ప్రభువు కూడా కాబట్టి నీ నుండి నా నుండి ఏమి కోరుతున్నాడో అది ప్రభువుకి ఇవ్వాలంటే మన హృదయాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యంగా అట్లనే విడిచిపెట్టేస్తే ఒక దినాన దేవుని నుండి మనము ఏమి కూడా పొందేవారు ఉండం. కాబట్టి సిద్ధపరచం ఇది మూడవ తలంపు. ఎప్పుడైతే ఆ గొప్ప బహుమానం పొందాలంటే నీవు నేను ఎలాంటి భూమిగా ఉండాలా? సిద్ధపరచబడేటువంటి భూమిగా. నాలుగవది ఏం చూస్తా వచ్చినా చెప్పండి? ఆ గొప్ప బహుమానం పొందాలంటే దేవుని ప్రజలకు ఏం చేయాలా? ఉపచారము చేయాలా, చేయుచూ ఉండాలా. అదనమాట. అప్పుడెప్పుడో చేశాను, ఇప్పుడెప్పుడో చేశానని కాదు. దేవుని ప్రజల కొరకు మనం ఉన్నామనేది దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడింది. మనం ఎవరమైనా దేవుని పనివారం. మరి ఎవరైతే దేవుని ప్రజలు ఉంటున్నారో వారి దేవుని కుమారులు, కుమార్తెలు. ఆ గ్రహింపుతో మనము వారికి పరిచర్య చేయవలసిన వారికి ఉన్నాం. ఒకవేళ వారు చదువు లేకపోవచ్చు, లేదంటే లోకరీతిగా, లేదంటే ఆయా రకాలైనటువంటి సమాజపరముగా, ఆర్థిక పరముగా వారి స్థితిగతులు ఏమైనా ఉండొచ్చు. కానీ వారిని నేను ఏమిగా చూడాలంటే దేవుని కుమారుడు, కుమార్తె అని నేను చూడవలసి ఉన్నది. నా గురించి నేను ఎలాగ చూసుకోవాల్సి ఉందంటే నేను దేవుని పనివాడను అని నా విషయమై నేను యోచన అక్కడ ఆ గ్రహింపుతోనే మనం దేవుని పరిచర్య చేయగలుగుతాం. ఆ గ్రహింపుతో పరిచర్య చేస్తేనే నిత్యత్వంలో ఆ గొప్ప బహుమానాన్ని పొందగలుగుతాం. తర్వాత ఐదవదికి ఏం చూస్తాం చెప్పండి? అని మీరేం చెప్పట్లేదు. ఐదవది ఏం చూస్తున్నాం? దేవుని యొక్క మందసం కదా. దేవుని మందసం ఏం చూపిస్తూ ఉంది?
ప్రభువు నేను మిమ్మల్ని కలుసుకునేటువంటి స్థలం. ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన సమస్తము నేను అక్కడి నుంచి మీకు ఏం చేస్తాను, బోధిస్తాను. మందసం గురించి 9వ అధ్యాయంలో ఏం చూసాం? ఆ యొక్క మందసం పెట్టెలో 4 సంగతులు ఉన్నాయి. మొట్టమొదటిది మన్నా గల బంగారు పాత్ర. మన్నా అనేది మనకేం చూపిస్తూ ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన శరీరం, ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. పరలోకం నుండి మనకు ఇవ్వబడినటువంటి మన్నా, అది ప్రభు యొక్క బల్లకు గుర్తుగా చూస్తూ వచ్చినాం. రెండవది చిగిరించిన అహరోను కర్ర. చిగిరించిన అహరోను కర్ర దేనికి సాదృశ్యంగా చూసాం? సహవాసానికి సాదృశ్యంగా చూసాం. అహరోను కర్ర ఎట్లా చిగురించింది? మిగతా కర్రలు ఉన్నాయి, ఆ కర్రలతో కూడా ఉండబట్టే, ఆ కర్రలలో ఆ కర్ర ఉండబట్టే అది చిగురించింది. కాబట్టి సహవాసములో నిలిచి ఉంటేనే మనము ప్రభు కొరకే ఫలించేవారుగా ఉంటాం. ఇది రెండవది. మూడవది మరి రాతి పలకలు, ఆ యొక్క దేవుని వాక్యం రాయబడిన రాతి పలకలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? అపోస్తుల యొక్క బోధకు సాదృశ్యంగా ఉన్నాయి. నాలుగవది కరుణాపీఠం దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రార్థనా జీవితానికి సాదృశ్యం. అందుకని ఇప్పుడు ఈ మందసం అనేటువంటిది ఆత్మీయంగా నువ్వు ఒక క్రొత్త నిబంధన కాలంలో దేనికి సాదృశ్యం? అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విచ్చుట, ప్రార్థన. కానీ దేవుని యొక్క మందిర సహవాసాన్ని చూపిస్తూ ఉంది. దేవుని మందిర సహవాసంలో మనం ఎట్లా ఉండాలా? మన ఆత్మీయం బలపడాలంటే ఏదో ఆదివారం విశ్వాసులుగా ఉంటే కాదు, ఏదో అప్పుడప్పుడు సూపర్వైజర్లుగా, లేదంటే పండగలకు పబ్బాలకు ఎప్పుడన్నా అట్లా విజిటర్స్గా ఉంటే కాదు. దేని వాక్యం ఏం రాయబడింది? సమాజంగా కూడేటువంటిది. అది ప్రార్థన కూడికైనా, బైబిల్ స్టడీ అయినా, స్తుతి కూడికైనా, లేదంటే సువార్త అయినా, అది ఏ పరిచర్యైనా సరేగాక సమాజంగా కూడటం ఏం చేయకూడదు చెప్పండి? 3 విషయాలు చూసినాం. మానేటువంటి వారు, సమాజంగా కూడేటువంటి వారు, మరి ఎక్కువగా సమాజంగా కూడేవారు. ఈ మూడిట్లో ఏ జాబితాలో ఉన్నావు? ఏదో నేను అంటే ఎట్టోగా నెలకోసారి ఉపవాస అలవాటు అయిపోయింది, ఇంక నాకు అంతే చాలు. ఏదో బైబిల్ స్టడీకి అలవాటు అయిపోయింది, నాకు అంతే చాలు. లేదంటే ఎప్పుడో ఆదివారానికి అలవాటు అయిపోయింది, నాకు అంతే చాలు అని అనుకుంటే నువ్వు కేవలము సమాజంగా కూడేటువంటి జాబితాలో మాత్రమే ఉన్నావు. తర్వాత దేని వాక్యం ఏం సెలవిస్తుంది? ఇంకొకటి ఉంది, సమాజం కూడటం మానటం. కానీ మానేటువంటి జాబితాలో ఉన్నావా? ఈ 2 జాబితా అనేటువంటిది మరి ఆ గొప్ప బహుమానం పొందడానికి పనికిరాదు. నువ్వు మానే వ్యక్తిగా ఉన్నా కూడా పనికిరాదు, లేదంటే నువ్వు అలవాటుగా సహవాసంగా వచ్చినా కూడా పనికిరాదు. ఆ గొప్ప బహుమానం పొందాలంటే ఏం చేయబడాలి చెప్పండి? సమాజంగా కూడట మరి ఎక్కువగా చేయాలా అది. కాబట్టి నూతన సంవత్సరంలో మనం తీర్మానం చేసుకోవాలా. ఏం తీర్మానం చేసుకోవాలా? ప్రభువా, నీ ఇంటికి నేను క్రమంగా రావడానికి నాకు సహాయం చేయి. దేవుని ఇంటికి ఎట్లా రావాలి చెప్పండి? ఎట్లా రావాలా? కుటుంబానికి ఒకరు రావాలా? ఇదేమన్నా రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఏంటి చెప్పండి? దేవుని మందిరంలో కుటుంబం అంతటితో రావాలా? ముతక, చిన్న పిల్ల అందరితో రావాలా? అన్ని కొడుకులకు రావాలా? అది అభ్యాసం చేసుకోవాలా. దాని కొరకై మనం ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి చెప్పండి? పురికొల్పుకోవాలా, రేపుకోవాలా. అర్థమవుతుందా? దేనికోసం రేపుకోవాలా? ప్రేమ చూపుడుకును, రెండవది సత్కార్యములు చేయటకును ఒకరినొకరు ఏం చేసుకోవాలా? పురికొల్పుకోవాలా. ఒకటి ప్రేమ చూపడానికి పురికొల్పుకోవాలా. ఏంటి ప్రేమ చూపించాం? ప్రభుని ప్రేమించే విషయమై ఒకరికొకరు పురికొల్పుకోవాలా. ఏమక్క బైబిల్ స్టడీకి రాలేవు, అంతకుముందు వస్తూ ఉన్నావు కదా, ఏం మానేస్తున్నావు, ఎందుకు కారణం ఏంటి, అట్లా రాకపోతే ఎట్లా, అట్లా ఉంటే మనం ప్రభు రాకుండా సిద్ధపడలేము కదా అనేటువంటి ఒకరికొకరు పురికొల్పు. లేదంటే నువ్వు ప్రార్థన కొడుకు సహోదరు నువ్వు ఎందుకు రాలేకపోయినావు, ఇదిగో దేవుడు నాతో పలానా మాట ద్వారా మాట్లాడినాడు, పలానా సందర్భం ద్వారా మాట్లాడినాడు, పలానా ద్వారా నన్ను ధైర్యపరిచినాడు, ప్రభు పలానా ద్వారా నన్ను బలపరిచినాడు అని నువ్వు చెప్తా ఉంటే, కాబట్టి ఆ సహోదరునికి ఏం కలగాలి? లోపట మంట పుట్టాలా. ఒరే అవునా, నేను రాలేకపోతేనే, నేను పోగొట్టుకుంటేనే అనేటువంటి బాధ కలగాల. ఇంకొకసారైనా నేను ఇట్లా పోగొట్టుకోకూడదని ఆశ కలగాల. అది రేపుకోవటం అంటే. పురికొల్పుకోవటము, రేపుకోవటం అంటే అది. కానీ ప్రేమ చూపడానికి మనం ఒకరినొకరు పురికొల్పుకోవాలా. ప్రతి ప్రభు దినాన నేను చేయాల్సిన ప్రక్రియ అది. దేవుని ఇంటికి వచ్చిన వారు ప్రజలు చెప్పి పంపించడం కాదు. ఒకటి ఏం చేయాలా? కానీ వారి విషయమై నీకున్న బాధ్యత ఏంటంటే, కానీ వారు దేవుని ఇంటికి క్రమంగా వస్తున్నారా లేదా ఎరిగిన వాడవై దానివై నువ్వు క్రమంగా రావడం అభ్యాసం చేసుకొని దేవుని ప్రజలకు కూడా క్రమంగా దేవుని ఇంటికి వచ్చే కొరకై నీవు పురికొల్పవలసిన బాధ్యత దేవునికి ఇచ్చినాడు. అది ప్రాముఖ్యమైనది. ప్రేమ చూపుటకు రెండవది ఏం రాయబడింది? సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకరు. సత్కార్యములు అంటే మంచి కార్యములు. దేవుని ప్రజల కొరకై ఏది క్షేమమో, దేవుని ప్రజలకు ఏది మేలో దానిని చేయుటకు ఒకరినొకరు ఏం చేసుకోవాలా? పురికొల్పుకొనవలసిన వారికి ఉన్నాం. ఇది 5వ సంగతి. చివరిదిగా 5వదిగా 6వదిగా దీని వాక్యంలో జ్ఞాపం చేయబడింది. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఎబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము. ఈ గొప్ప బహుమానం మనం పొందుట కొరకై ఎట్లా ఈ బహుమానం మనం పొందుతామంట? 35వ వచనం.
క్షమించండి, 35. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకండి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. ఈ గొప్ప బహుమానం అనేది ఊరకనే కలిగేది కాదు. గుర్తుపెట్టుకోనండి, రక్షణ ఉచితమే, పరలోకములో ప్రవేశం ఉచితమే, అంతవరకే ఉచితం. అయితే ఈ బహుమానం పొందాలంటే, నిత్యత్వంలో శ్రేష్టమైన స్థానంలో నీవు నేను ఉండాలంటే అది ఉచితముగా దొరికేది మాత్రము కాదు. ఎట్లా దొరుకుతుందో చెప్పండి? ప్రతిఫలముగా దొరుకుతుంది. అంటే దేనికి ప్రతిఫలంగా దొరుకుతుంది అంటే డబ్బులు ఇస్తే దొరుకుతుందా, లేదంటే ఇంకొక రకంగా దొరుకుతుందా? దేనికి ప్రతిఫలంగా బహుమానం దొరుకుతుందంట. దేని వాక్యం చూడండి, 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం. కాబట్టి ఆ యొక్క బహుమానం పొందాలంటే దేనికి ప్రతిఫలంగా బహుమానం దొరికి చెప్పండి? శ్రమలతో. అసలు శ్రమలే తట్టుకోలేము మనం. ఇంకా శ్రమలతో కూడిన పోరాటం తట్టుకుంటామా చెప్పండి? శరీరంతో పోరాటం, లోకంతో పోరాటం, మరి లోక సంబంధమైన మనుషులతో పోరాటం, ఆచారాలతో పోరాటం. కాబట్టి దేని వాక్యంలో జ్ఞాపం పెట్టుకోవాలా, ఎంత మేర నువ్వు ప్రభు కొరకై శ్రమ పడటానికి ఇష్టపడతావో, శ్రమతో కూడిన పోరాటం కలిగి ఉంటావో, దానికి ప్రతిఫలముగా నీకు బహుమానం దొరుకుతుంది. కింద భాగంలో ఇంకా ఏమన్నాడు? 33 వచనం. ఒక విధముగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించడం చేత 10 మందిలో ఆరడి పడితిరి. కాబట్టి దేవుని కొరకు ఏం పడాలా? నిందలు. దేని కొరకు పడాలి? నిందలు. బుద్ధి లేని పనులన్నీ చేసి, పనికి మాలిన పనులన్నీ చేసి, వాళ్ళు నన్నంటున్నారు వీళ్ళు నట్టున్నారు, అది కాదు. మనము దేవుని కొరకు పడాల్సింది నింద. ప్రభువు నమ్మకంగా ఉండి, పరిశుద్ధంగా ఉండి, యోగ్యంగా ఉండి, ప్రభు కొరకు ప్రభువును సేవిస్తున్న క్రమములో ప్రభువు నిమిత్తము పడేటువంటి శ్రమ. అని దీని వాక్యంలో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినారు. ఏమన్నారు? నా నిమిత్తము అన్నాడు. ఎవరి నిమిత్తం చెప్పండి? నా నిమిత్తం. అంటే ఆ శ్రమలు ఎలాంటి శ్రమలు? కేవలం ప్రభువు పక్షంగా ఉండుట వల్ల కలిగేటువంటి శ్రమలు. ఉదాహరణకు దానియేలు పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు, రాసిన ఆహారం తినకూడదు అనుకున్నాడు. ఆ నపుంసకుడు ఏమన్నాడు? కాదు కుదరదు అని అనుకున్నాడు. ఇది దేనికైనా సిద్ధపడ్డాడు. అవసరమే, నేను చనిపోయినా నేను చనిపోతాను, నేను ఆహారం తినని సిద్ధపడినాడు. షడ్డక మేషకు అభ్యర్థులు సిద్ధపడ్డారు. కాబట్టి పర్టికులర్గా శ్రమలు అంటే ఏం శ్రమలు అంటే, రకరకాల శ్రమలలో రకరకాల శ్రమలు ఉన్నాయి. ఒక శ్రమలు ఏం శ్రమలు? మనల్ని సరిచేయుట కొరకై అనుమతించబడేటువంటి శ్రమలు. ఒక శ్రమలు ఏం శ్రమలు? శ్రమల ద్వారా మరి నిత్యత్వములో మహిమను పొందుట కొరకై దేవుడు అనుమతించేటువంటి శ్రమలు. ఒక విధమైన శ్రమలు ఏం శ్రమలు? అవి మన బుద్ధిహీనతను బట్టి, మన తప్పిదాలను బట్టి, మన అవిధేయతను బట్టి కొని తెచ్చుకునేటువంటి శ్రమలు. ఇంకొక శ్రమలు ఏం శ్రమలు? పర్టికులర్గా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తము ఆయన పరిచర్యలో పొందేటువంటి నిందా శ్రమలు. అందుకని దేని వాక్యంలో మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. అది ఫలం, దాని ప్రతిఫలంగా ఇచ్చే బహుమానం ఇది. కానీ ప్రభు కొరకే. కాబట్టి దినవాక్యంలో నింద తట్టుకోలేము, ఇంక హింస దానికంటే మించింది, ఇంకా అది తట్టుకుంటామా? నిందలు, హింసలు, తర్వాత దినవాక్యంలో నిందించి హింసించి అబద్ధంగా చెడ్డ మాటలు, ఇవన్నీ కూడా ప్రభు వాక్యం సెలవిస్తుందంటే, శ్రమలలో విశ్వాసికి ఏముండాలంటే సంతోషం ఉండాలా. ఏముండాలి చెప్పండి? ఎట్టొస్తా సంతోషం చెప్పండి? బాధకు వెళ్ళినప్పుడు ఏడుస్తాము, సంతోషంగా నవ్వుతాము. అంతేగాని బాధకు వెళ్ళినప్పుడు నవ్వుతారా? పిచ్చి పట్టింది అనుకుంటారు కదండి. ఏం సంతోషం? ఎట్లా సంతోషం కలుగుతుంది? దేన్ని బట్టి సంతోషం? నా ప్రభు, నేను పాపిని ఉండగా నా కొరకు నా ప్రభు శ్రమ అనుభవించాడు. అయితే నేను పాపిగా ఉండి కనికరించబడిన పాపినైనా నేను నా ప్రభు కొరకు శ్రమ అనుభవిస్తున్నాను, అది సంతోషం. నా ప్రభు నన్ను ప్రేమించి దానికి రుజువుగా శ్రమ అనుభవించినాడు, నేను కూడా నా ప్రభుని ప్రేమిస్తున్నాను, దాన్ని రుజువుపరచుకుంటూ కొరకై నేను పొందుతున్న శ్రమలు ఇవి. దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చినాడు, ఒక ధన్యత ఇచ్చినాడు. నా ప్రభు నేను ప్రేమిస్తున్నానని నా ప్రభు ఎదుట నేను రుజువుపరచుకునేటువంటి ధన్యతే ఈ శ్రమలు. అది నాకు సంతోషం. ఏంటో సంతోషం? నా ప్రభు కొరకు, నా ప్రభు నన్ను చూస్తున్నాడు, నా ప్రభు నన్ను ఇష్టపడతాడు, నా బిడ్డ నేను నిన్ను ప్రేమించాను కదా, నువ్వు కూడా నన్ను ఇట్లా ప్రేమిస్తున్నావా అని నా ప్రభు తెలుసుకోవాలా, అది సంతోషం. కింద భాగంలో అందుకు దేని వాక్యంలో ఏం రాయబడతా వచ్చిందంటే, మరి వీటన్నిచ్చే 10 మంది ఆరబడితే ఈ పరిస్థితులు ప్రతిఫలముగా అనుగ్రహం. అందుకని కింద భాగానికి వచ్చేసరికి, దయచేసి మనం 11వ అధ్యాయానికి వచ్చేసరికి, అక్కడ ప్రభు కొరకై క్రయము చెల్లించిన వారి యొక్క జాబితా మనకి ఇవ్వబడుతుంది.
ప్రభు కొరకే శ్రమ అనుభవించిన వారు, క్రయం చెల్లించిన వారు, వెల చెల్లించిన వారు, నష్టపరుచుకున్న వారు. దేని వాక్యం ఏం రాయబడి చూడండి. ఇంకో మాట కూడా నేను జ్ఞాపం చేస్తాను. 34 వచనం, 10వ అధ్యాయం 34. ఎలాగనగా మరి శ్రేష్టమైన స్థిరమైనదైన స్వాస్థ్యమైన నెరిగి ఆస్తి కోల్పోటుకు. కాబట్టి దేవుని కొరకు నష్టపరుచుకోవటం, కోల్పోవటం, ఏదో 10 రూపాయలు కోల్పోవటం కాదు, ఏదో ఒక 1000 రూపాయలు కోల్పోవటం కాదంట. ఏమంటే చెప్పండి, ఆస్తిని కోల్పోవటం. ఆస్తి అంటే అర్థం ఏంటి? ఎన్నో సంవత్సరాలు కూడబెట్టిన దాంతో మనం సంపాదించుకునేటువంటి ఆస్తి. అంటే అంత గొప్ప వెలైనటువంటి దానిని కోల్పోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు దేని వాక్యంలో వాళ్ళు ఎట్లా కోల్పోయినారంటే చెప్పండి కదా, సంతోషముతో. అందుకని అర్థం ఏంటి? దేవుని కొరకు నువ్వు ఏమి చేసినా, ఎంత శ్రమ అనుభవించినా, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి అయితే నీ హృదయంలో ఆశ ఉండాలి. ఏం ఆశ ఉండాలా? నా దేవునికి నాకు రావాలా, మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలా, నాకు ఉద్యోగాలు రావాలా, నాకు ప్రమోషన్ రావాలి. ఇది కాదు మనకు ఆశ ఉండాల్సింది. దేవుని బిడ్డగా, నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తిగా నీకు నాకు ఉండాల్సిన ఆశ ఏంటి? నా ప్రభు కొరకు నేనేం అనుభవించాలా? శ్రమ అనుభవించాలి. ప్రేమ యొక్క లక్షణం అది. ప్రేమ ఎప్పుడు కూడా కావాలి అని కోరదు. ప్రేమ ఎప్పుడు ప్రేమకునే లక్షణం ఏంటి? ఇవ్వాలి అనేటువంటిది. ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకున్నారంటే అర్థం ఏంటంటే, కాబట్టి ఈ వ్యక్తి ఆ వ్యక్తికి ఇస్తాడు, ఆ వ్యక్తి ఈ వ్యక్తికి ఇస్తాడు. అట్లా ఒకరేళ్ళలో ఒకరున్న ప్రేమను వ్యక్తపరచుకుంటారు. కానీ ప్రభు మనల్ని ప్రేమించినాడు, సమస్తాన్ని మన కొరకు ఇచ్చినాడు. మనం ప్రభుని ప్రేమించినప్పుడు మనం ఎట్లుండాలా? అంటే ప్రభు మనల్ని ప్రేమించి ఆయన మనకి ఇవ్వాలా, మనము ప్రభుని ప్రేమించిన మనకి ఇవ్వాలా. దాన్ని ఏమంటారు? వన్ సైడ్ లవ్ అంటారు. కాబట్టి ఇది అట్లా కాదు. దేవుడు కోరేటువంటిది, దేవుడు మనల్ని ప్రేమించినాడు, ప్రతిగా మనము ప్రభువుని కూడా ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలా. ప్రేమ ఎప్పుడు కూడా సనగదు. ప్రేమ ఎప్పుడు కూడా శ్రమ పడటానికి ఇష్టపడకుండా ఉండదు. దానికి యాకోబు జీవితమే ఒక శ్రేష్టమైన ఉదాహరణ. రాహేలను మనం ప్రేమించి ఎన్ని సంవత్సరాలు? దాదాపు 14 సంవత్సరాలు తను మరి పశువులు కాసినాడంటే ఏసీ రూమ్లో కూర్చొని, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ డ్యూటీనా చెప్పండి? మంచుకు తడిచినాడు, వారికి తడిచినాడు, ఎండకి ఎండినాడు. కానీ ఎన్ని దినాలు? 14 సంవత్సరాలు. దేని వాక్యం రాయబడింది? 14 సంవత్సరాలు ఆ మనుషునికి కొద్ది దినాలుగా తోచినాయి అంట. ఎంత తోచినాడు చెప్పండి? అంటే అర్థం ఏంటి? ప్రేమ అనేటువంటి ప్రేమ అనేది ఏం చేస్తుంటే ఇంతేనా అనిపిస్తుంది. అది ప్రేమ ఉన్నటువంటి లక్షణం. కానీ ప్రభు నేను ప్రేమిస్తే నేను ప్రేమించాల్సింది. దేని వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది. దేవుడు ఏమి ఇష్టపడతాడంటే ఆయనను ప్రేమించే వారిని ఇష్టపడతాడు. వారి కొరకే బహుమానం దేవుని ప్రేమించే వారికి. అందుకే దేని వాక్యంలో రాయబడింది, మరి చక్కని మాట రాయబడింది. ఏం రాయబడింది? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను ప్రేమించు వారిని నేను, తర్వాత నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తున్నాను? ఘనపరచు. అంటే అర్థం ఏంటి? రక్షణ పొందిన మనం దేవుని చేత ప్రేమించబడాలంటే, దేవుని ద్వారా ఘనపరచబడాలంటే అది దేని మీద ఆధారపడని చెప్పండి? మనము ప్రభుని ప్రేమించే దాని మీద, మనం ప్రభుని ఘనపరిచే దాని మీద ఆధారపడి ఉందిగా ఉంటుంది. అంటే ఈ రెండు ఒకటేనా అంటే రెండు ఒకటి కాదు. చెడిపోయిన వారమని మనల్ని ప్రేమించినాడు, చెడిపోయిన పాపలైన మనము పరిశుద్ధ దేవుని ప్రేమిస్తున్నాం. దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది. రెండవది, మనం ప్రభుని ప్రేమించి ఆయన మనల్ని ప్రేమిస్తాం అనేటువంటి దాంట్లో కూడా వ్యత్యాసం ఉంది. మనం ప్రేమించి ఏమి చేసినా, ఎంత చేసినా, ఇంత చేయగలుగుతున్నాం. అదే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ఇంత చేయగలుగుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనం ప్రభువుని ప్రేమించడంలో మన సామర్థ్యం ఇంతే, అయితే ఆయన సామర్థ్యము కొలది మనల్ని ప్రేమిస్తాడు. ఎంతో వ్యత్యాసం. కానీ ప్రభు స్తోత్రాలు, దేవుడు కోరేటువంటిది ఏంటంటే దేవుని కొరకు వ్యయపరచుకోవటం. నేను ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపం చేస్తాను. ఇప్పుడు ఆదివారం పూట నిన్ను పనికి పిలిచారు. పనికి పిలిచిన తర్వాత నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ప్రభా నాకు 500 రూపాయలు కూలి వస్తుంది, 500 రూపాయలు మరి నేను ప్రభు భాగము 50 రూపాయలు వేస్తాను. ఇప్పుడు వాళ్ళు 1000 రూపాయలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు నేను 1000 రూపాయలు పని చేసిన తర్వాత నేనేం చేస్తానంటే, ప్రభు ఆదివారం పోగొట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను 500 రూపాయలు నాకు ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి నేను 500 రూపాయలు నేను బాక్స్లో వేస్తాను అని తీర్మానం చేసుకొని ఆదివారం ఎగ్గొట్టి 500 రూపాయలు తెచ్చి బాక్సులు వేసినావు. ఒకటి. రెండో విషయం చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళే ఆ వ్యక్తి ఇంకొక విశ్వాస దగ్గరికి వచ్చారు. అయ్యా 500 కాదు 1000 రూపాయలు నేను పనికిస్తాను, కూలిస్తానని చెప్పినాడు. కూలిస్తానని చెప్పినప్పుడు అప్పుడు ఆ మనుషుడు అన్నాడు, లేదు ఈ దినం నా ప్రభు దినం, నా ప్రభుని సేవించే దినం. ఆ వ్యక్తి దగ్గర డబ్బులు లేవు, చాలా అక్కరుంది,
దేవుని మందిరానికి వెళ్ళినా బాక్స్ వేయడానికి 10 రూపాయల కాగితం మాత్రమే ఉంది. అయినా కూడా నాకు 1000 కాదు 10,000 ఇచ్చినా కూడా నేను రాను, నా ప్రభుని ఘనపరచాలి నేనని చెప్పి దేవుని ఇంటికి వచ్చి 10 రూపాయలు వేసే విశ్వాసి ఒక విశ్వాసి. ఈ రెండు విశ్వాసులో ఎవరు దేవుని ప్రేమించాడు చెప్పండి? 10 రూపాయలు వేసిన విశ్వాసం. అంటే అర్థమైందంటే దేవుడికి నువ్వు ఏమి ఇస్తున్నావు అనేది కాదు, దేవుని కొరకు ఏమి నష్టపోతున్నావు అనేది దేవుడు లెక్క వేస్తాడు. దేవునికి ఎంత మేర క్రయం చెల్లిస్తున్నామని దేవుడు లెక్కిస్తాడు. దాంట్లో భాగమే 11వ అధ్యాయంలో మన కొరకు ఉదాహరణగా చూపించబడిన భక్తుల యొక్క జీవితాలు. నేను క్లుప్తంగానే మనము దీని గురించి ఒక్కొక్క వ్యక్తి గురించి ఏమి ధ్యానం చేయం కానీ క్లుప్తంగా జ్ఞాపం చేసుకుంటాం. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? హేబేలు. 11వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. హేబేలు ఏం చేసినాడంట? 4వ వచనం, మొట్టమొదటి వచనం చూడండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి విశ్వాసం అనేది ఏంటంట? నిరీక్షింపబడు వాటి. అంటే మనం ఏంటి నిరీక్షిస్తున్నాం? మనము పొందనైన దేవుని రాజ్యము, ప్రభు రాకడ కొరకు మనం నిరీక్షిస్తున్నాం. అంటే నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఏది ఇప్పుడు మనం పొందలేదో ఇక ముందు పొందనై ఉంటున్నామో దాని కొరకు ఎదురు చూసేదే నిరీక్షణ. ఆల్రెడీ బస్సు ఉంది, ఉన్న బస్సు కోసం ఎవరు నిరీక్షణ చేయరు. బస్సు రాలేదు, రావాల్సిన బస్సు కొరకు మనము ఆ యొక్క బస్సు స్టాండ్లో మనము నిరీక్షణ ఇస్తాం. అంటే దేని వాక్యం ఏ రాయబడుతుంది అంటే ఏవైతే మనం పొందబోతున్నామో నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే అర్థం ఏంటి? అవి మన కంటికి కనిపించట్లేదు, అంటే వాటిని తేటగా చూడగలగటం. అది ఎట్లా చూస్తాము అంటే ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను. ఇప్పుడు ఒక వింతైన ఒక మంచి అట్రాక్షన్గా ఉండే ఒక వస్తువు మన ముందు తెచ్చినారనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? మనం దాని మీద చూపు మళ్ళించుకోలేం. ఎందుకంటే ఎంతో అది చాలా ఆకర్షణీయంగా ఉంది, ముచ్చటగా ఉంది కాబట్టి దాన్ని అట్లానే చూస్తూ ఉంటాం. ఒక గుడ్డివాని దగ్గరికి వెళ్ళి దాన్ని ఇట్లా పెట్టినామనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడు పట్టించుకోడు. ఏమనుకుంటున్నావు, నీ ముందు ఉన్న వస్తువు ఏమనుకున్నావు తెలుస్తున్నా, ఎట్లా ఉంటుందో తెలుస్తున్నా అంటే వాడికి కనిపించట్లేదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ విశ్వాసాన్ని మాటకి నేను ఇంకొక పేరు జత చేస్తాను. ప్రేమ. దేవుని ఎడల నీకు ప్రేమ ఉంటే, దేవుని ఎడల నీకు విశ్వాసం ఉంటే నీకు తేటగా కనబడతాయి. ఏం కనబడతాయి తెలిసిన? నువ్వు ఏమి పొందనైనావో నీకు తేటగా కనబడతాయి. నువ్వు పొందనైనటువంటి బహుమానం కనబడుతుంది, నువ్వు పొందనైన మెప్పు కనబడుతుంది, నువ్వు పొందనైనటువంటి దేవుని రాజ్యం కనబడుతుంది. ఎట్లా కనబడుతుందో తెలిసిన? తేటగా కనబడుతుంది. ఈ చూపు ద్వారా ఒక వస్తువుని ఎట్లా తేటగా చూడగలిగి దాని మీద దృష్టి మళ్లించకుండా ఉండగలుగుతున్నావో, నిజంగా దేవుని ఎడల నీకు విశ్వాసము ప్రేమ అనేది నిజంగా ఉంటే దానికి ఒక రుజువు ఏంటంటే నిత్యత్వం వాటిని తేటగా చూడగలవు. దాని మీద దృష్టిని మళ్లించుకోవడం వీలు కాదు. ఎందుకంటే అది అంత విలువైంది, అంత శ్రేష్టమైంది, నేను పొందబోయేది అది విశ్వాసం అంటే అర్థం. కానీ దేవుని పిల్లలంగా మన జీవితాలలో ఈ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ఎలా మనకున్న విశ్వాసం? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యాకోబు పత్రికలో ఏమనుంది? దయ్యములు కూడా ఏం చేస్తున్నాయని చెప్పండి? నమ్మి వణుకుతున్నాయి. దేవుని మాటను నమ్మి విశ్వాసం ఉంచి గడగడ వణుకుతున్నాయి. అయితే వాటి పరలోకం ఉందా చెప్పండి? పరలోకం లేదు. విశ్వాసం అంటే అర్థం ఏంటంటే, కానీ నా జీవితంలో నేను దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాను, ప్రేమ కలిగి ఉన్నాను నాకు రుజువు ఏంటంటే నాకు భూ సంబంధమైన ఏం కనిపించవు, తేటగా నాకు కనబడతా ఉంటాయి. నేను నిద్ర లేచిన నుంచి పనుకునే వరకు నేను ఏం పనులు చేసుకున్నా, నా బాధ్యతలు నెరవేర్చుకుంటున్నా, నా దృష్టి, నా ఆకర్షణ ఎటుంటుందంటే నిత్యత్వం వాటి మీద ఉంటుంది. అది విశ్వాసం అంటే. ఆ క్రమంలోనే వారు అలాగ చూడగలిగినారు కాబట్టి ఈ రీతిగా సిద్ధపరచబడ్డారు. మనం నిద్రలేచిన మనం ఏం చూస్తాం చెప్పండి? మనం ఎంతసేపటికి భూ సంబంధమైన సంగతులు, భూ సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన వాటి చేత మన దృష్టి నింపబడిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు మనం తలలు పైకి వెత్తాలా? అందుకు దీని వాక్యంలో ఆ క్రమంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు చెప్పండి? హేబేలు గురించి రాయబడింది. 4వ వచనం చదవండి. 11. కాబట్టి కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించినాడు. ఎట్లా అర్పించాడు అంటే అర్థం ఏంటి? కయీను కూడా బలి అర్పించాడు, కయీను కూడా దేవుని సన్నిధికి వచ్చాడు, కయీను కూడా ప్రభువును సేవించాడు, కయీను కూడా కొన్ని అర్పణలు తీసుకొచ్చాడు. అయితే హేబేలు యొక్క అర్పణ అంగీకరించబడింది. ఎందుకని? హేబేలు యొక్క అర్పణ ఎలాంటిదంటే చెప్పండి? కయీను కంటే శ్రేష్టమైనది. అంటే అర్థం ఏంటి? ఏదో నేను భక్తి కలిగి ఉన్నాను, ఏదో రక్షణ పొందాను, ఏదో హెర్మోన్లో బాప్తిజం తీసుకున్నాను, హెర్మోన్ విశ్వాసి సరిపోదు, శ్రేష్టమైన విధానంలో సిద్ధపరచబడాలా. దేవుని బిడ్డ అయినంత మాత్రాన గొప్ప బహుమానం పొందలేవు సుమా. కాబట్టి ఆ బహుమానం పొందాలంటే
ఎట్లాంటి శ్రేష్టం అంటే అర్థం ఏంటి? దేవునికి హేబేలు యొక్క హృదయంలో శ్రేష్టమైన స్థానం ఉంది. తన దేవునికి తీసుకొచ్చిన అర్పణ దేవుని తన హృదయంలో ఎంత విలువ ఉన్నదనేది దానికి రుజువుగా ఉంది. కయ్యను అర్పణ తీసుకొచ్చినాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చినాడు. హేబేలు ఏం అర్పణ తీసుకొచ్చినాడు? హేబేలు అర్పణ ఏంటి? ఎట్లాగా తను బలిని గురించి తేగలిగినాడు? ఈమె కయ్యనేమో భూ సంబంధమైనటువంటి పంట తీసుకొస్తే కయ్యను ఎందుకు బలిని గురించి తీసుకొచ్చినాడు? శ్రేష్టమైన విధానంలో తన తండ్రి అయిన ఆదంలో సిద్ధపరచబడ్డాడు. కానీ నేను దేవుని బుద్ధిహీనంగా పాపం చేసి వెళ్ళగొట్టబడిన క్రమంలో దిగంబరినై ఉంటే ఆయన సమీపించలేకపోతే నా కొరకై బలర్పించడం ద్వారా నా కొరకై దేవుడు వస్త్రాలు ఇచ్చినాడు. వీటిని బట్టే కొంత సిగ్గు లేకుండా నేను ఆయనకు వెళ్ళటానికి వీలైంది. అలా నేను దేవుని సమీపించాలని, రక్తం చిందించాలా, ఆ బోధన అనుసరించి శ్రేష్టమైన విధానంలో సిద్ధపరచబడ్డాడు. అంత మాత్రమేనా? ఆ బోధ అనుసరించడం మాత్రమేనా చేశాడు హేబేలు? దేవుడి తన హృదయంలో ఎంత శ్రేష్టమైన స్థానం ఉందంటే ఆరాధనలో కూడా చూసుకుంటా వచ్చినాం. కాబట్టి ఆ యొక్క పానదాయకుల అధిపతికి తన యజమానులు ఎంత శ్రేష్టమైన స్థానం ఉందో అని, ఆ భక్ష్యకాల అధిపతి తన యజమానికి ఎలాంటి స్థానం ఉందో చూస్తూ వచ్చినాం. ఇది నాలో దేవునికి నీ హృదయంలో ఎంత శ్రేష్టత ఇచ్చేటువంటి వ్యక్తిగా ఉంటున్నావు అనేది ప్రాముఖ్యమైంది. అందుకనే హేబేలు యొక్క అర్పణ ఏం చూస్తాం? ఒక్క మేకపిల్ల జాలు బలర్పించడానికి, ఒక్క గొర్రెపిల్ల జాలు, లేదంటే ఒక్క చిన్న పశువు జాలు. ఏమర్పించినాడు? తొలిచూలు పుట్టినవి. ఏం చెప్పనండి అంటే తొలిచూలు పుట్టినవి ఎప్పుడు కూడా బలంగా పుడతాయి. ఈ పశువులు ఈనేటప్పుడు మొదటి ఈతలో పుట్టేటువంటి జంతువు ఏదైతే ఉంటుందో, మేకైనా దూడైనా ఏదైనా, అది బలంగా పుడుతుంది. తర్వాత రెండో ఈతకి మూడో ఈతకి అవి బలహీనంగా పుడతాయి. కాబట్టి అంటే ఏంటి తన హృదయంలో ఎట్లాంటి స్థానం ఇచ్చి అంటే ఇవ్వటం బట్టి శ్రేష్ఠుడు అని ఎంచబడలేదు. తన హృదయంలో ఉన్నటువంటి స్థితి తన బాహ్యమైన బలి చూపిస్తూ ఉంది. నా ప్రభువు కొరకు ఏది పడుతుంది నేను తీసుకెళ్ళకూడదు. ఎన్నో ఉన్నాయి గొర్రెలు, అన్ని గొర్రెలే, అన్నిట్లో రక్తం ఉంది. నా ప్రభువు కొరకు మొదటి ఈతలో పుట్టినవి, అందుకని మొదటి ఈత పుట్టినవే బలంగా ఉంటాయి. అయితే వాటిలో కూడా కొవ్విన వాటిని సెలెక్ట్ చేసుకున్నాడు. చూడండి అంటే ఎంత శ్రేష్టమైన అంటే అసలు మామూలు వాటిలో తీసుకుని సరిపోయేదానికి, ఉన్న వాటిలో బెస్ట్ తీసుకుని సరిపోయేదానికి మొదటి ఈతలో పుట్టిన వాటిని తీసుకున్నాడు. అవి మొదటి ఈత అంటేనే బలంగా ఉంటాయి, వాటిలో కూడా కొవ్విని తీసుకున్నాడు. కొవ్విని తీసుకున్నప్పుడు సరే ఒకటి సరిపోద్ది కదా. కొన్ని అనే మాట రాయబడి మనం చూడము. 4వ అధ్యాయం చదువుకోనండి, ఆదికాండం 4వ అధ్యాయంలో. కాబట్టి కొన్ని తీసుకున్నా అంటే అర్థం ఏంటి? ఒకటి తీసుకున్నాడు, తృప్తి అనిపించట్లేదు, ఇంకోటి తీసుకున్నా అంటే తలంపు ఏంటంటే ఏదో దేవునికి ఇవ్వటాన్ని బట్టి అని అనట్లేదు, కానీ తన హృదయంలో దేవునికి అంత శ్రేష్టమైన స్థానం. ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోవాలా, ఈ దినాలలో ఆ గొప్ప బహుమానం పొందాలంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడికి ఏదో ఒక స్థానం ఇస్తే దేవుడు తృప్తి చెందాడు. కొంత స్థానం ఇస్తే దేవుడు తృప్తి చెందాడు. ఎంతలో కొంత ఎక్కువగా ఇస్తే దేవుడు తృప్తి చెందాడు. ఆయన తృప్తి పరచబడాలంటే శ్రేష్టమైన స్థానం మన ప్రభుకి ఇవ్వాలి. ఇది హేబేలు యొక్క జీవితం. రెండవ ఎగ్జాంపుల్గా మనకు హనోకు జ్ఞాపం చేయబడ్డాడు. హనోకుని గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు హనోకు ఏం రాయబడి చూడండి, చదవండి 5వ వచనం. విశ్వాసం బట్టి మరణం చూడకుండా కొనిపోబడెను. అది కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని. కాబట్టి ఏం పొందినాడు హనోకు చెప్పండి? దేవుడికి ఇష్టడై ఉండేను. అంటే ఎట్లా ఇష్టడైనాడు? ఎట్లా ఇష్టడుగా కాబడ్డాడు? 60 సంవత్సరాలు ప్రభువుని ఎరగలేదు. ఎన్ని సంవత్సరాలు ప్రభువుని ఎరగాలి చెప్పండి? హనోకు ఎన్ని సంవత్సరాలు ఎరగలేదు దేవుణ్ణి చెప్పండి? 60 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు మాట్లాడరేంది? ఎన్ని సంవత్సరాలు? పెద్దగా చెప్పండి, కొంచెం ఆకలేస్తున్నాయి. 60 సంవత్సరాలు ప్రభువుని ఎరగలేదు. ప్రభుని 60 సంవత్సరాల వయసులో ప్రభువుని ఎరిగాడు. ఎరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ప్రభు కొరకు జీవించాడో తెలిసిన? 300 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 60 ఎక్కడ, 300 ఎక్కడ? హనోకు యొక్క శ్రేష్టమైన జీవితం ఏంటంటే ఈ 300 సంవత్సరాలు అంటే అది అతని యొక్క విశ్వాస జీవితం గురించి సీనియారిటీ కాదు. మనకులాగా నేను సీనియర్ విశ్వాసిని, సీనియర్ సేవకుడిని, ఇన్ని సంవత్సరాలు నేను మందిరానికి వస్తున్నాను, ఆ సీనియారిటీ కాదు. ఈ 300 సంవత్సరాలు కూడా హనోకు దేవునితో నడుచుచూ వచ్చినాడు. దేవుని మార్గం తప్పిపోకుండా నడుచుకుంటూ వచ్చినాడు. ఒక్క దినము కూడా తన జీవితంలో పోగొట్టుకోలేదు. ఎట్లాంటి పరిస్థితుల్లో తను అలా జీవించగలిగినాడు అంటే ఏమంటే హిమాలయ పర్వతానికి తపస్సు చేసినాడా, లేదంటే దూరంగా వెళ్ళి గుడారం మీద నియమించినాడా? కుటుంబంతోనే, భార్య పిల్లలు
రకరకాలైన శోధనలు, ఒత్తిళ్ళు, శ్రమలు, తొందరలు అన్నీ ఉన్నా కూడా వాటన్నిటి మధ్యలోనే ఉండి ప్రభు మార్గంలో నడుచుకున్నాడు. అది హనోకు యొక్క జీవితం. అందుకనే అంతగా ఇష్టపడ్డాడు హనోకుని. ఎందుకు హనోకుని మరణం లేకుండా తీసుకుపోయినట్టు అర్థం ఏంటి? పోగొట్టుకోలే ఒక్క దినం కూడా వృధాగా. ఎన్నో పరిస్థితులు వచ్చినాయి. భార్య, పిల్లలు, సహజమే కదా. భర్త వల్ల భార్యకు తొందరలు ఉంటాయి, భార్య వల్ల భర్తకు తొందరలు ఉంటాయి, పిల్లల వల్ల, ఇరుగు పొరుగు వల్ల ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అన్ని పరిస్థితుల్లో కూడా తప్పిపోకుండా నడుచుకోగలిగినాడు. ఈ దినాలలో దేవుడు ఎట్లా దేన్ని బట్టి ఇష్టపడతాడు? నీ ఉద్యోగాన్ని బట్టి, నీ అంతస్తుని బట్టి, నీ బంధు బలగాన్ని బట్టి, నీకున్న భౌతిక సంబంధం వాటిని బట్టి ఇష్టపడతాడా దేవుడు? ఎంత మేర నీ దినాలు ప్రభు కొరకు కాపాడుకుంటున్నావో దాన్ని బట్టే దేవునికి దృష్టి నీ మీద ఉంటుంది. ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నాం? మన దినాలన్నీ పోయినాయి, సంవత్సరాలు అన్నీ పోయినాయి. హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకు నువ్వు చెప్పకపోతే రాదా ఏంటి? నువ్వు హ్యాపీ ఇయర్ పోగొట్టుకున్నావు. ఈ సంవత్సరమైన బుద్ధి అనేటువంటిది మనం తెచ్చుకోవాలా లేదా? ప్రభా, నీ కొరకు నేను జీవించలే, నీ మార్గంలో నడుచుకోలే, గత దినాలన్నీ పోయినాయి. ఒక చిన్న కథ చెప్తూ ఉంటాను నేను, ఇంక తర్వాత వ్యక్తుల గురించి చెప్పను కానీ. కాబట్టి ఒక మనుషుడు వెళ్ళినాడంట, వేటకెళ్ళి తను సాయంకాలం సమయంలో ఆ యొక్క నది ఒడ్డున ఉండి, మరి ఏటకు తను ఏం పక్షులు కూడా దొరకలేదు. చివరి ఒక పక్షి కనబడతా ఉంది ఒక చెట్టు మీద. ఆ ఏటి ఒడ్డు నుండి నున్న రాళ్ళు చేతికి వస్తుంటే వాటితో ఆ యొక్క పక్షిని గురి చేసి కొడతా ఉంటే ఆ పక్షి ఏమో వెళ్ళిపోవట్లేదు, రాయి దానికి తగ్గట్లేదు. ఆ రాయి పోయి ఏటిలో పడిపోతూ వచ్చిందంట. అంత అయిపోయిన తర్వాత ఇంకా పక్షి ఎగిరిపోయింది, ఒక రాయి మిగిలిపోయింది. ఇంకా అనుకున్నాడంట, సరే ఎట్లా పక్షి దొరకలేదు, రాయి నున్నగుందని చెప్పి జేబులో వేసుకొని సరే పిల్లోడు ఆడుకుంటాడులే అని చెప్పి వస్తూ ఉండేసరికి చీకటి పడిపోయింది. ఊళ్ళోకి వచ్చేసరికి అందరూ అన్నారంట, ఏంది నీ జేబు కాలిపోతుంది, ఏంది మంటుంది ఏంది లోపల అని చెప్పి అన్నారంట. ఆ జేబుకి వేసి చూసుకున్నాడు, తల మెరిసిపోతూ ఉంది. చాలా దూరం అడవిలోకి వెళ్ళిపోయినాడు. ఒక ఏటి ఒడ్డున ఉండి జరిగిన పని ఇది. చూసుకుంటే తల మెరిసిపోతూ ఉంది. తీసుకుపోయినాడంట, అది వజ్రం. ఒక వజ్రాల వ్యాపారి తీసుకుపోయినాడంట. ఆయన అన్నాడంట, వజ్రాన్ని చూచి, ఇవి నాకు ఇస్తావా, 20,000 రూపాయలు ఇస్తానన్నాడంట. ఈ మనుషుడికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, మౌనంగా ఉన్నాడంట. లేదు మౌనంగా ఉంటావేంటి, బేరం కుదరలేదా, చెప్పు 50,000 ఇస్తానన్నాడంట. ఆయన మౌనంగా ఉన్నాడంట. ఏమి ఇంకా నీకు బేరం కుదరలేదా, 1,00,000 రూపాయలు ఇస్తానన్నాడంట. ఇస్తున్న తర్వాత ఈ మనుషుడు కళ్ళమంటి నీళ్ళు వస్తున్నాయంట. ఏంటి ఏడుస్తున్నావేంటి, తక్కువగా అడిగానన్నా, ఏం పర్వాలేదు 2 లక్షలు ఇస్తాను, ఏడవద్దు అని అన్నాడంట. ఇంకా ఏడవడం ప్రారంభించినాడు. 5 లక్షలు ఇస్తానంటే అని చెప్పినాడంట. ఆ మనుషుడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడ్చినాడు ఆ మనుషుడు? ఎందుకు ఏడ్చినాడు? ఎంత విలువైన రాళ్ళను నేనేం చేసినాను చెప్పండి, ఏటి పాలు చేసేసాను. కాబట్టి ఇలాంటి రాళ్ళు ఎన్నో రాళ్ళు నా చేతికి వచ్చినాయి, అవన్నీ నేను వృధా చేస్తున్నా. అది తన యొక్క ఏడుపు. పిల్లరా, నిత్యత్వములో సంతోషంతో బహుమానం పొందే వరుసలో ఉంటావా? ప్రభా, నా దినాలన్నీ వృధా పరుచుకున్నాను, అవకాశాలన్నీ పోగొట్టుకున్నాను, మనుషులను చూశాను, పరిస్థితులను చూశాను, సేవకులను చూశాను, వారిని చూశాను, వీరిని చూశాను. జవాబు అంగీకారయుక్తమైనది. నేను వారిని బట్టి నష్టపోయాననేది అంగీకారయుక్తమైన. నువ్వు ఎవరిని బట్టి నష్టపోయినా నువ్వు నష్టపోతున్నావు జ్ఞాపం పెట్టుకో. కారణం ఎవరైనా కావచ్చు కాక, వారిని బట్టి నువ్వు ఎందుకు నష్టపోవాలా? నన్ను బట్టి నువ్వెందుకు నష్టపోవాలా? నీ దినాలు ఎందుకు వృధా చేసుకోవాలా? ఆశ లేదా? ప్రభు కనిపించట్లేదా? నీకు క్రయం చెల్లించిన ప్రభు కనిపించట్లేదా? భక్తుల జీవితాలు కనిపించట్లేదా? ఎంత జాగ్రత్తగా వారు ప్రభుకి ఇష్టంగా జీవించగలిగినారు. హనోకు ప్రభు కొరకు జీవించగలిగినారు. చూడండి, ఇదే భాగానికి వస్తాము. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. హనోకు 65 ఏండ్లు, క్షమించిన 60 అన్నాను, 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారుని కనంటే అర్థం ఏంటి? అంటే కుమార్తెను కన్నాడు, దేవునితో నడుచుకుంటే అర్థం సరిపోతుంది. నడుచుచు కుమార్తెను కన్నా అంటే అర్థమైందంటే అన్ని పరిస్థితుల్లో నువ్వు ఎదుర్కొన్నటువంటి ఈ పరిస్థితుల వల్ల నేను ప్రభువును సేవించలేకపోతున్నాను, ఏమేమి కారణాలు చెప్తున్నావో అలాంటి పరిస్థితులన్నిటి మధ్యలో తను నడుచుకొని ప్రభువుని వెంబడించగలిగినాడు. అది హనోకు యొక్క జీవితం. అందుకనే హెబ్రీ రాసిన పత్రికలో రాయబడిందంటే ఆ దేవునికి ఇష్టమైన సాక్ష్యం పొందాడు. 6వ వచనం 11వ అధ్యాయము హెబ్రీ. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. కాబట్టి దేవునికి ఇష్టడై ఉండాలంటే ఏముండాలి చెప్పండి? విశ్వాసానికి ఇంకో పేరు కూడా పెట్టాను. ఏం పేరు పెట్టాను? ప్రేమ. ఏమైనా దేవుడంటే నీకు ప్రేమ ఉంటే, నీకు విశ్వాసం అనేది ఉంటే,
అప్పుడు సాధ్యమవుతుంది. నేను దేవునికి ఇష్టంగా ఉండాలా. ఆ ప్రేమను బట్టి పుట్టేది అది. వాక్యాలను వింటను బట్టో, గంటలు గంటలు వాక్యాలు బోధించబట్టో కలిగే తలంపు కాదు ఇది. నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండాలంటే, ఇష్టరాలుగా ఉండాలంటే, ఆ ఆశ కోరిక నీలో పుట్టాలంటే నీలో ఏముండాలా? దేవుడంటే విశ్వాసము, ప్రేమ ఉండాలా. నిజంగా విశ్వాసం అనేది, ఆ ప్రేమ అనేది దేవుని ఎడల నీకుంటే, నీ హృదయం ఆ ఉన్నదానికి రుజువు ఏంటంటే నీలో ఒక ఆశ పుడుతుంది, కోరిక పుడుతుంది. నేను దేవునికి ఇష్టంగా ఉండాలా, దేవుని సంతోషపెట్టాలా అని ఇష్టం కలుగుతుంది. తర్వాత చదవండి, తర్వాత మాట. దేవుని యొద్దకు వచ్చేవాడు. కాబట్టి ఎక్కడికి వచ్చినావు నువ్వు? దేవుని యొద్దకు వచ్చినావు. దేవుని యొద్దకు వచ్చావు. ఎట్లా వచ్చినావు? దేవుడు ఉన్నాడని వచ్చినావు, లేవని వచ్చినావా? లేదంటే ఏమంటారు, జర్నలిస్టులు కనుక కవరేజ్ చేయడానికి వచ్చినట్టుగా వచ్చినావా? ఎక్కడికి వచ్చినావు? దేవుడు ఉన్నావని వచ్చినావా? దేవుని కోసమే వచ్చినావా? దేవుని కంటే శ్రేష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? చెప్పండి. నీ దేవుని కంటే సేవకుడు నచ్చకపోతే నచ్చకపోవచ్చు, అయితే నీ దేవుడు ఉన్నాడు కదా అక్కడ. ఆ విశ్వాసం నీ పడకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు కదా. వచ్చినప్పుడు దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఎవరి కోసం వస్తున్నావు? నా ప్రభు. ఎవరు వస్తే ఏమి, రాకపోతే ఏమి, నేను ఒక్కడిని వస్తాను. కూడిక ఉంది, నా ఒక్కడిని వస్తాను. నాకు అటు చూపు ఇటు చూపు ఎందుకు? నాకు నా ప్రభు కదా నాకు కనపడాలా. నా ప్రభు కదా నా శ్రేష్టమైన వాడు. ఎస్, కరెక్టే. దేవుని ప్రజలు కూడా నాకు శ్రేష్టమైన వారే. అది నా ప్రభు తర్వాతే కదా. నా సంతోషం నా ప్రభువే కదా, నా ఆశ నా ప్రభువే కదా, నేను చూస్తానికి వచ్చింది నా ప్రభునే కదా, నేను వింటానికి వచ్చిన నా ప్రభు స్వరమే కదా, నాకు కావాల్సింది కదా. నాతో పాటు ఎవరున్నారని నాకేం అవసరం. మరి ఏం చేసింది? ఆయన పాదాలకు కూర్చొని ఏం చేసింది? ఆయన మాటలు. ఆమెతో పాటు 20 మంది కూర్చున్నారా? చెప్పండి. కాబట్టి జ్ఞాపకం పెట్టుకో, నువ్వు దేవుని ఇంటికి వస్తున్నావు. ఎవరు కనిపిస్తున్నారు నీకు? ఎవరిని చూస్తున్నావు? ఎంతమంది అయినా రావచ్చు గాక, సంతోషం ఉంటే ఉండొచ్చు గాక. దానికంటే మించిన సంతోషం నా ప్రభువు నేను కలుసుకున్నాను. దీని వాక్యంలో దేవుని ఎదుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తర్వాత చదవండి, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడు. నమ్మాలి కదా, నీకు నమ్మకం ఉండాలి కదా. దేవుడే నేను ఫలం పొందాలా, బహుమానం పొందాలా. ఆ బహుమానం పొందాలంటే లోక సంబంధం వాటి వెతికితే దొరకదు నాకు. నేను ఆ గొప్ప బహుమానం పోగొట్టుకుంటాను. నేను ప్రభువుని వెతికితే, ప్రభు కార్యాలను వెతికితే, ప్రభు పరిచయం వెతికితే, ప్రభు కూడా శ్రమ పడితే, క్రైమ్ చెల్లిస్తే, నన్ను నేను నష్టపరుచుకుంటే నాకు ఫలం ఉంటుంది అని తెలియాలి కదా. నీకు దేవుని మందిరానికి వచ్చిన వాడివి, ఒక విశ్వాసగా వచ్చినప్పుడు, దేవుని కోసం వచ్చినప్పుడు, దేవుడు ఉన్నాడని వచ్చినప్పుడు, అదే దేవుడు నాకు ఫలం ఇస్తాడన్న సంగతి కూడా తెలియాలి కదా. నీకు తెలుస్తుందా? నీకు అది ఒట్టి చేతులు ఊపుకుంటా పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? లేదా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే ప్రమాదకర స్థితిలో ఉండి కూడా ఎరగకుండా ఉన్నావా? జ్ఞాపకం పెట్టుకో. దేవుని వాక్యంతో నేను ముగించిన ప్రయత్నం చేస్తాను కనుక దేవుని ప్రజలముగా 6వ నియమం ఏంటంటే, ఆ గొప్ప బహుమానం పొందాలంటే ప్రభు కొరకు క్రయము చెల్లించాల. అందరికీ కాదు సుమా, సుఖవంతమైన జస్ట్ లైక్ షోకేస్ బిలీవర్స్ లాగా ఏమి బట్టలు నలగకుండా ఒక్క సువార్త సిగ్గనిపించలేదా నీకు? ఒక్క సువార్తకు వచ్చే చేత కాదు. యవనస్తులు ఏమయ్యా మీకు? యవనస్తులు ఏం సువార్త రావడానికి మీకు చెప్పండి? ఎందుకు రక్షణ పొందింది మీరు? ఏం ఆటంకం మీ సువార్తకు రావడానికి? ఏం పత్రికలు పంచడం చేత కదా? నిన్న ఒక ఆయన సువార్త అని వచ్చినాడు గురువారం. ఏం పేరు ఆ బ్రదర్ పేరు? మోహన్ గారు. బ్యాగ్ బట్టలు పెట్టుకుని వచ్చినాడు. ఆయనకి ఏమన్నా చేత వచ్చినా మీరు చూస్తుంటారు, వెనకాల కూర్చుంటారు మోహన్ గారు అని. ఎక్కడికి వెళ్తాక వచ్చినానంటే, అన్న నేను సువార్తకు వచ్చినాను, రేపు పొద్దున్న ఆటోలు దొరకవని చెప్పి మీరు వెళ్ళిపోతారని చెప్పి ముందు రోజు వచ్చినాడు ఆయన. ఆయన సువార్త చెప్తాడా? నోరు లేకపోతే పత్రిక ఇవ్వలేడా? ఏ తలాంతులు లేకపోయినా, పాటలు పాడటం రాకపోయినా, వాయిద్యాల వంచడం రాకపోయినా, దేవుని పని అని దేవుని ప్రజలతో కలిసి ఆ వర్షం నిలబడితే చాలని చెప్పి, చదువున్నా లేకపోయినా దేవుడు ఇచ్చిన తన గ్రహింపుని బట్టి దేవుని ఇంటికి వచ్చినాడు. నీకేమైంది? ఇదేనా హెర్మోన్లో ఆ గొప్ప బహుమానం? ఇప్పటికైనా కళ్ళు తెరువు. ప్రభుతో చెప్పు, ప్రభా బహుమానం చుట్టానికి నన్ను నేర్పించు, ఆ బహుమానం పొందడం కొరకైనా ఆశ నాలో పుట్టించు, నా తిరుమలలు చేయి. ఎవరి బిడ్డలు గుర్తుపెట్టుకోనండి, మీ విషయం నేను ప్రేమతో చెప్తున్నాను, ఎంతో బాధతో చెప్తున్నాను. ఈ సంవత్సరమైనా నువ్వు క్రయం చెల్లించే వ్యక్తిగా ఉండడానికి తీర్మానం చేసుకోరండి. ప్రార్థన చేస్తాం.